హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు బేసికల్గా ఏంటంటే వెస్ట్ బెంగాల్లో కానీ మనకి ముషిరాబాద్లో కానీ చాలా హాట్ టాపిక్ అయితే ఒక విషయం అయితే జరుగుతుంది అబౌట్ బాబ్రీ మసీద్ గురించి. బాబ్రీ మసీద్ స్టైల్లో అయోధ్యలో ఎక్కడైతే ఉందో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ముషిరాబాద్లో వెస్ట్ బెంగాల్లో ఆ స్టైల్లో చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి టీఎంసీ ఎమ్మెల్యే ఎవరైతే హుమాయూన్ కబీర్ అయిన ఎమ్మెల్యే అనమాట ఆయన. సో ఆయన అక్కడ మీటింగ్స్లో అంటే ఓటింగ్ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ప్రచారాలు, అక్కడ కొంచెం కాంట్రవర్షియల్గా కొంచెం మాట్లాడటం అయితే జరిగింది అబౌట్ ఇక్కడ కూడా ఒక మసీద్ అయితే తీసుకొస్తాం అని చెప్పేసి కన్స్ట్రక్షన్కి ఫౌండేషన్ స్టోన్ అయితే వేశారని చెప్పేసి ఈ విధంగా ఏంటంటే ఇదంతా కూడా కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్లో మాట్లాడి తర్వాత ఎంత చెప్పినా కానీ టీఎంసీ ప్రెసిడెంట్ ఎవరైతే అధ్యక్షురాలు మమతా బెనర్జీ గారు ఉన్నారో పార్టీ అధినేత చెప్పినా కానీ ఎమ్మెల్యేస్ అయితే వినలేదు, ఎస్పెషల్లీ ఈ కబీర్ అయిన ఆయన. సో వినకపోవడంతో మొత్తానికి సస్పెండ్ అయితే చేయడం జరిగింది. అసలు వెస్ట్ బెంగాల్ అసలు ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ ఇప్పుడైతే మాట్లాడుకుందాం. బేసికల్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ముషిరాబాద్లో బాబ్రీ మసీద్ స్టైల్లో మాస్కో కట్టడానికి ఈయనైతే ఎవరైతే ఉన్నారో కబీర్ గారు ఎవరి మాట కూడా వినట్లేదు, బేసికల్గా ఎవరి మాట కూడా వినట్లేదు. సో దట్ అందుకే వెస్ట్ బెంగాల్లో ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్న టీఎంసీ అంటే మనందరూ తెలిసిందే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ ఫౌండర్ వచ్చేసరికి మమతా బెనర్జీ గారు మనందరికీ తెలిసిందే. వెస్ట్ బెంగాల్లో ముషిరాబాద్ ఎక్కడ ఉందంటే బేసికల్గా మీరు మ్యాప్లో చూసినట్లయితే కనబడుతుంది కదా. టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ పార్టీ మీటింగ్స్ కానీ ఎలక్షన్స్ కోసం కానీ ప్రచారం కోసం కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం అండ్ రీజ్ నగర్ నుండి బెల్ డంగా ఏరియా వరకు హెవీలీ సెక్యూరిటీ బ్లాంకెట్తో కంప్లీట్గా ఫుల్అప్ అయితే అయ్యింది విత్ లార్జ్ కాంటినెంట్ ఆఫ్ పోలీస్ టీమ్స్తో పాటు ఆర్ఏఎఫ్ అండ్ సెంట్రల్ ఫోర్సెస్తో పాటు ఫుల్గా సరౌండ్ చేసి అక్కడ మీటింగ్స్ కానీ ఆయన చేసే స్టేట్మెంట్స్ కానీ ఇవ్వటం అయితే జరిగింది. సో అదేవిధంగా టీఎంసీ ఎమ్మెల్యే ఈ హుమాయూన్ కబీర్ అయిన బాబ్రీ మసీద్ ఫౌండేషన్ స్టోన్ సెరమోనీ అయితే అక్కడ చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో ఏంటంటే స్లోగన్స్తో గట్టిగా అరుస్తూ నారా ఈ తక్బీర్ అల్లా ఏదైతే అల్లాహు అక్బర్ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఎట్ ది సేమ్ టైం టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ క్లెయిమ్ చేశారనమాట, ఏమంటే కాన్స్పిరసీస్ అనేవి చెప్పి సెరమోనీని డిస్టర్బ్ చేసే విధంగా చేస్తారని చెప్పేసి లక్షలాది మంది నా వెంట ఉన్నారని చెప్పేసి ఈ విధంగా అయితే ఆయన మాట్లాడటం అయితే జరిగింది. అసలు విషయం ఇప్పుడైతే మనం మాట్లాడుకుంటూ వద్దాం. బేసికల్గా ఇప్పుడు ఏదైతే ఒక హాట్ టాపిక్ అయ్యింది వెస్ట్ బెంగాల్లో, సో అసలు బాబ్రీ మసీద్ హిస్టరీ ఏంటి, డిసెంబర్ ఏదైతే 6th అనే డేట్ ఉందో దానికి సంబంధించింది కానీ దీని చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటని అదేవిధంగా ఇప్పుడు క్లియర్గా అన్ని విషయాలకు కూడా క్లియర్ చేద్దాం. సో ఫస్ట్ మనం 20th సెంచరీకి అయితే వెళ్ళాలి. మీర్ బకీ అనే ఈయన ఎవరైతే బాబర్ కోసం ఈ మసీద్ని అయితే కడతం అయితే జరిగిందనమాట. ఎప్పుడు 1528 to 1529 టైంలో అనమాట. సో 1818లో హిస్టోరియన్స్ చెప్పేది ఏంటంటే 1853లో ఇదైతే ప్లేస్ ఉందో హనుమాన్ గార్కి టెంపుల్ అని చెప్పేసి క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో హిందూ ముస్లిం వాదన కింద కూడా దారి తీసింది ఈ ప్రక్రియలోనే ఎప్పుడైతే క్లెయిమ్ చేసుకున్నప్పుడు. అదే సమయంలో ఈ ప్రదేశం అనేది శ్రీరాముడు జన్మించిన స్థలం అని చెప్పేసి బయట అయితే పడింది. సో దాంతో 1883లో హిందువులు టెంపుల్స్ని కట్టడం కోసం కన్స్ట్రక్ట్ చేయడం కోసం చెయ్యాలని చెప్పేసి నినాదాలను అయితే చేయడం జరిగింది. 1885లో జాన్ 19th డిప్యూటీ కమిషనర్ అయిన ప్రాహిబిట్ చేశారనమాట ఈ ఏరియాని మొత్తం కూడా. సో దట్ అక్కడితో వాదనలు అయితే ఆగిపోయినాయి. 1885లో జనవరి 27న రఘుబర్ దాస్, ఇది చాలా కాంప్లికేటెడ్ బట్ ఏంటంటే రాముడు జన్మించిన ప్లేస్ కాబట్టి ఇది సివిల్ సూట్ని ఫైల్ చేయడం అనేది జరిగింది ఈయన రఘుబర్ దాస్ గారు. అలా కేసులు పెట్టుకుంటూ చాలా మటుకు రావటం అయితే జరిగింది. కాలం వ్యవధి అనేది గడుస్తూ వచ్చింది. ఇదే ప్రక్రియలో ఒక సొల్యూషన్కి అయితే రాలేదు. ఈ టైంలోనే 1934 మార్చ్ 27న హిందూ ముస్లిం రియోట్స్ అయితే జరిగినాయి, అంటే గొడవలు అయితే జరిగినాయి అయోధ్యలో. అది కాస్త మసీదు చుట్టూ కూడా ఉన్న వాల్స్ కానీ అదేవిధంగా మసీదులో వన్ ఆఫ్ ది డోమ్స్ ఏవైతే డ్యామేజ్ అయితే అవ్వటం జరిగింది ఈ గొడవల వల్ల. సో 1949 డిసెంబర్లో హిందూ ఆర్గనైజేషన్ అఖిల్ భారతీయ రామాయణ
మహాసభ ఆర్గనైజేషన్తో పాటు ఏర్పాటు చేసుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆర్గనైజేషన్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ కూడా 9 days పాటు రామచరితమానస్ రిసైటేషన్ అని కొంతవరకు చేయడం అయితే జరిగింది. మసీద్ అవుట్ సైడ్ చుట్టూ కూడా సరౌండింగ్స్లో మొత్తం కూడా రిసైటేషన్ అయితే చేయడం జరిగింది. సో దట్ అక్కడ ఈ టైంలోనే కొంతమంది అయితే హిందువులు 50 to 60 పీపుల్ దాకా మసీదులోకి వెళ్ళి రాముడు విగ్రహం అయితే రాముడు బొమ్మ అయితే పెట్టడం జరిగింది. దాంతో తర్వాత రోజు ఏదైతే హిందూ భక్తులు అందరూ కూడా దర్శనం కోసం మసీదులోకి వెళ్ళి రాముడి బొమ్మ దగ్గర దర్శనాలు అయితే చేసుకోవడం జరిగింది. సో దీంతో గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఏంటంటే ఆ ఏరియా మొత్తం కూడా డిస్ప్యూటెడ్ ఏరియా కింద, అదేవిధంగా గేట్స్ని లాక్ చేసి ఫుల్గా సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలా కొంతకాలం పెండింగ్లో ఉన్న ఈ కేసు ఏదైతే ఉందో 1984 ఏప్రిల్లో విశ్వ హిందూ పరిషత్ ఏదైతే విహెచ్పి అనే వాళ్ళు క్యాంపెయిన్ స్టార్ట్ చేశారన్నమాట. దేనికి సంబంధించిందంటే హిందువులు అందరూ కూడా కలిసి రథ్ యాత్ర పేరుతో మొత్తం సౌత్ టు నార్త్ ఈ విధంగా ట్రావెల్ చేసే విధంగా ఫుల్ ర్యాలీస్ని అయితే మొదలు పెడతాం అయితే జరిగింది. దీనికి ఎల్కే అదానీ గారు కూడా కొంత మట్టికి మనకి బీజేపీ పార్టీ ద్వారా 10,000 కిలోమీటర్ల దాకా జర్నీ ఫ్రమ్ సౌత్ టు నార్త్ ఏదైతే అయోధ్య వరకు కూడా రథయాత్ర మొదలైతే పెడతాం జరిగింది. సో దట్ చాలా భారీగా అయితే జరిగింది అనుకోండి. బట్ ఏంటంటే దీనివల్ల హిందూ ముస్లిం రియోట్స్ అనేవన్నీ చాలా విపరీతంగా జరిగాయి. దాదాపు 2,000 మంది నుండి 3,000 మంది దాకా చనిపోవడం అయితే జరిగింది కేవలం దీనివల్ల. దాంతోపాటు 1992లో హిందూ నేషనలిస్టులు వీళ్ళందరూ కూడా మసీదుపై విపరీతంగా అటాక్ అయితే చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం డెమాలిష్ కూడా చేయడం జరిగింది. అందుకే ముస్లిమ్స్కి 1992 December 6th అంటే ఇట్స్ ఎ డే ఆఫ్ డెమాలిషన్ ఆఫ్ ది బాబర్ మసీద్ అని చెప్పేసి ఒక రోజునైతే వాళ్ళు కేటాయించుకున్నారు. సో అది డెమాలిషన్ డే అది. సో అందుకు వాళ్ళందరికీ కూడా కొంత బాధాకరమైన విషయం. ఇది వాళ్ళకి హిస్టరీ అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అలహాబాద్ హైకోర్టు 2010 సెప్టెంబర్లో ఒక వెర్డిక్ట్, ఒక న్యాయం అయితే ఇచ్చడం జరిగింది. అకార్డింగ్ టు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా వాళ్ళ గైడెన్స్ ద్వారానే ఈ తీర్పుని అయితే ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చారు అంటే అది రాముడు బర్త్ ప్లేస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీని మీద మసీద్ కన్స్ట్రక్షన్ జరిగిందని కూడా చెప్పడం జరిగింది. సో అయోధ్య రామ మందిర్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇక్కడ జరుగుతుందని చెప్పడం జరిగింది. ముస్లిమ్స్కి మసీదు కన్స్ట్రక్ట్ చేయడానికి 1/3 ఏరియాని అయితే అలొకేట్ చేయడం జరిగింది. సో రెండు వైపులా బ్యాలెన్స్ అయితే జరిగింది. అంతే అయిపోయింది అనుకున్నారు కాదు, ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ సుప్రీంకోర్టు అయితే ఎంటర్ అయ్యి వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి 5 judge బెంచ్ వేసి ఆల్మోస్ట్ ఆగస్టు అక్టోబర్ 2019 వరకు కూడా మొత్తం అన్ని విధాలుగా కూడా హానెస్ట్ ఒపీనియన్స్తోనే హానెస్ట్గానే వాళ్ళైతే తీర్పు ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారంటే 2019 నవంబర్ 9th సుప్రీంకోర్టు క్వాష్ చేసిందనమాట. ఏమనంటే లోయర్ కోర్ట్స్ జడ్జ్మెంట్ ప్రకారంగానే ఆర్డర్స్ అయితే ఎంటైర్ సైట్ మొత్తం కూడా 1.1 hectares ఏదైతే ల్యాండ్ సైట్ ఉందో అది హిందూ టెంపుల్ బిల్డ్ చేయడానికి ట్రస్ట్కి అయితే అప్పచెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు వాళ్ళకి ఆల్టర్నేట్గా సైట్ని అయితే ఇవ్వటం జరిగింది. ఆల్మోస్ట్ 2 hectares ల్యాండ్ సైట్ని అయితే ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు రెండు వైపులో కూడా బ్యాలెన్స్ అయితే జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ నేను నా సొంతంగా ఏం చెప్పింది కాదు. ఇక్కడ హిందువులైనా ముస్లింలైనా సరే జరిగిన విషయాన్నే నేనైతే అన్ని విధాలుగా కూడా చూసుకొని మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఎటువంటి కాంట్రవర్సీ అయితే లేదు. సో ఎటువంటి బ్లేమ్స్ అయితే నా మీద లేవు అనుకుంటున్నాను. ఇక్కడ మామూలుగా జరిగిన విషయం అయితే మీకు చెప్తున్నాను, అంత మించి ఇంకేం లేదు. సో అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్లోకి వస్తే కనుక ఇలాంటి హిస్టరీ అనేది ఫ్లాష్ బ్యాక్లో ఏదైతే ఒక సంఘటన జరిగిందో అది సెన్సిటివ్ అని మనందరికీ తెలిసిందే, సెన్సిటివ్ ఇష్యూ అని మనందరికీ తెలిసిందే. బట్ ఏంటంటే టీఎంసీ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ గారు వెస్ట్ బెంగాల్లో మాట్లాడుతూ ఇది కేవలం ఓట్ బ్యాంక్ కోసం అనుకోవచ్చు, లేదనుకుంటే ఇంకేదైనా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్గా బీజేపీని అపోజ్ చేద్దాం అనే విషయంతో ఏదైనా మాట్లాడి ఉండొచ్చు, మాకైతే తెలియదు. కానీ బేసికల్గా ఏంటంటే మమతా బెనర్జీ గారు అయితే నువ్వు ఇలాంటివి ఎప్పుడు కూడా మాట్లాడొద్దని చెప్పేసి, ఇలాంటి సమయం అయితే కాదని చెప్పేసి ఆవిడ చెప్పడం అయితే జరిగింది. అయినా సరే ఎవరైతే కబీర్ గారు ఉన్నారో ఎమ్మెల్యే కబీర్ ఏ మాటలో కూడా లెక్క చేయకుండా ఆయన ప్రతి సభలో కూడా ఇలాగే కార్యక్రమాల్లో కూడా విపరీతంగా మాట్లాడటం జరుగుతుంది అబౌట్ బాబ్రీ మసీద్ గురించి. సో ఆయన అయితే కంప్లీట్గా టీఎంసీ పార్టీ నుంచి సస్పెండ్ అయితే చేయడం జరిగింది.
ఇక లోకల్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా అసెంబ్ల్ అయ్యి అక్కడ చెప్తున్నారనమాట. 40,000 మంది పైగా బిర్యానీలు కానీ, షాహీ బిర్యానీ కానీ చేయండి అని చెప్పేసి అరేంజ్మెంట్స్ అయితే కల్పించారంట. అదేవిధంగా ఫుడ్ బిల్ అరౌండ్ వచ్చేసరికి 30 లక్షల దాకా అయిందంట. ఈవెంట్స్ చేసి 60 నుండి 70 లక్షల వరకు కూడా ఖర్చు అయితే అయ్యిందంట. దాంతోపాటు 400 మంది ఎవరైతే గెస్ట్లు ఉంటారో వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ అంతా కూడా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయటం కానీ అబౌట్ బాబ్రీ మసీద్ స్టైల్లో ఇక్కడ మసీద్ ఏదో క్రియేట్ చేయాలని చెప్పేసి, కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి, బిల్డ్ చేయాలని చెప్పేసి మాట్లాడతాం. కానీ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. దీనికోసం ఫుల్ సెక్యూరిటీని అరేంజ్ చేసుకొని విపరీతంగా అయితే వాళ్ళు కార్యక్రమాలు అయితే జరగటం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది న్యూస్ అయితే, కానీ ఇంకా మనకి ఈ న్యూస్ అయితే తెలియాల్సిన అవసరం. వెస్ట్ బెంగాల్లో ఓన్లీ ఈ బాబ్రీ మసీద్ గురించే కాదు, ఇంకో విషయం ఏంటంటే ఎస్ఐఆర్ దీని గురించి కూడా కొంత వివాదం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గా ఒక న్యాయం అయితే వచ్చే అవకాశం ఉంటుంది, కొంత క్లారిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మనకైతే ప్రతిదీ కూడా అన్ప్రెడిక్టబుల్గా అవుతుంది వెస్ట్ బెంగాల్లో. సో ఏం చూసుకున్నా కానీ మనం అల్టిమేట్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఆ ఎమ్మెల్యే అనేది ఎందుకు అలాగ మాట్లాడుతున్నారో మనకైతే తెలీదు. బట్ ఈ సందర్భంగా బాబ్రీ మసీద్ గురించి కొంత హిస్టరీ అయితే మనం తీసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మీకు ఏమర్థమైందో మీరు కూడా కొంత అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం హిందూ టాపిక్ కానీ ముస్లిం టాపిక్ కానీ మనం ఏమీ తీసి వాళ్ళని ఎవరిని కూడా అవమానించే విధంగా ఇటువంటి హింసపరించే పరంగా మనం ఏం మాట్లాడలేదు. జస్ట్ ఒంటిగా మాట్లాడాను, అంత మించి ఇంకేం లేదు. సో ఎవరో కూడా హర్ట్ అవ్వరు అనుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ అనేవి రెక్టిఫై అయిపోయాయి. సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్ కానీ అన్ని విధాలుగా కూడా దీనికి సంబంధించిన అన్ని విధాలుగా కూడా క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది, సెట్ చేసింది. బట్ వీళ్ళందరూ కూడా అలాంటి సెన్సిటివ్ డేట్స్ని కానీ ఇలాంటి విషయాల్లో కానీ మళ్ళీ ఒకసారి ఆ స్టేజ్ మీదకి తీసుకురావడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పండి. పొలిటీషియన్స్ ఇప్పటికీ కూడా ఆ ఓట్ బ్యాంక్ అనేది రిలీజియన్తో కానీ పాలిటిక్స్తో కానీ కనెక్షన్ చేసి ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి ఈ విధంగా చేయడం ద్వారా ఓట్లు సంపాదిస్తున్నారే కానీ డెవలప్మెంట్ పరంగా ఎవరో కూడా అభివృద్ధి దిశగా అడుగులైతే వేయట్లేదు. సో దీనికి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నా పాయింట్ అయితే ఒకటే, నేను పాలిటిక్స్ కానీ రిలీజియన్స్ కానీ ఏ విధంగా కూడా నేను తీసుకురావాలనుకోవట్లేదు. కేవలం మన రాష్ట్రానికి కావాల్సింది, మన దేశానికి కావాల్సింది కేవలం ఒకటే, డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్. ఇండియా ఫస్ట్ ఇండియా ఫస్ట్ ఇండియా ఫస్ట్. ప్రపంచ దేశాలు మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ డెవలప్మెంట్ పరంగా ప్రతిదీ కూడా టైర్ 1లో ఉంటున్నారు. మన ఇండియా పరిస్థితి ఏంటి? ఇప్పటికీ కూడా ఇలాగే ఉండం కదా, మనం కూడా డెవలప్ అవ్వాలి కదా. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులైనా సరే మిగతా ఎవరైనా సరే కేవలం డెవలప్మెంట్ వైపే మీరు మొగ్గు చూపండి, డెవలప్మెంట్ గురించి మాట్లాడని చెప్పేసి మీ తరపున కూడా ఒక మార్పు అయితే తీసుకొస్తాను అని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా అదేవిధంగా ఈ స్పోర్టివ్గా మోటివ్గా ఏవైతే వర్డ్స్ ఉన్నాయో, సెంటెన్సెస్ ఉన్నాయో ఇవి తీసుకెళ్తారని నేనైతే అనుకుంటున్నాను. సో మనం ఎప్పుడూ కూడా జై హింద్, జై భారత్, జై ఇండియా ఇది తప్ప మనం ఇంకేం మాట్లాడకూడదు. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఏదైతే హాట్ టాపిక్గా వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న విషయాలు అయితే ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి మర్చిపోకుండా. ఇలాంటి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ యూస్ఫుల్ వీడియోస్ కానీ ఫ్రమ్ లోకల్ టు ఇంటర్నేషనల్, గ్లోబల్ లెవెల్, వరల్డ్ లెవెల్లో అన్ని విషయాలు కూడా మీకైతే ఈజీగా కన్వే చేయడానికి, ఈజీగా మిస్ అవ్వకుండా చూడటం కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.